మొత్తం మా ఫ్రెండ్స్ 47,000 రుణమాఫీ అయింది. అయినందువల్ల మాకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మళ్ళీ 1,50,000 రూపాయల వరకు భావిస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో 10 మందికి పట్టడి అన్నం పెట్టడానికి తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు గోధుమలకు గడ్డ మీద నుంచి లక్షలాది తెలంగాణ రైతాంగానికి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని ఈ సమస్యను పరిష్కరించాల్సిందే అని ఇది మా చిత్తశుద్ధి, ఇది మా పరిపాలన లక్షణ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మాటలో చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారు హరిత విప్లవాన్ని తీసుకుంటే కొంచెం బ్యాక్ తీసుకో, కొంచెం బ్యాక్ తీసుకో. ఈరోజు రైతు రుణమాఫీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన యనమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొదటి విడతలో నేను గత సంవత్సరంలో 70,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్నాను. దానికి వడ్డీతో సహా ఈరోజు 71,584 రూపాయలు రుణమాఫీ నాకు రావడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి ఒక్క రైతు కూడా మొదటి దఫాలో మరి లక్షల్లో ఉన్న వారందరూ కూడా ఈ రుణమాఫీ కావడం జరిగింది. వారందరి గుండెల్లో మనకు చాలా సంతోషంగా ఉందని చెప్పి రైతులందరూ కూడా ఈరోజు వారందరూ కూడా మరి సుఖ సంతోషంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మరి అదేవిధంగా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇదివరకు రుణమాఫీ చేయడం అంటే ఏ ప్రభుత్వంతోనైనా సాధ్యం కాలేదు. కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మనం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా రుణమాఫీ చేయడం జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వెంటనే మాట ఇచ్చిందంటే తప్పకుండా మరి మాటను మర్చిపోకుండా మనకు రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం అంటే 2 లక్షల రూపాయలు ఒకే దప్పులో చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి రైతులకు అందరికీ కూడా రైతులందరూ కూడా ఇప్పుడు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా మన రైతు నేస్తం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మనందరి గుండెల్లో మనందరికీ కూడా సుఖ సంతోషాలు నింపిందంటే మనందరికీ రుణమాఫీ చేసిందంటే మరి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అధ్యక్షుల వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రుణమాఫీ చేయడం జరుగుతుంది. దీనిలో మొత్తం అమౌంట్ వచ్చేసి 160 crore రూపీస్ మా జిల్లాలో. సో అది చాలా హిస్టారికల్ అది ఈవెంట్ లాగా మనకి అందరికీ చేయాలి. వాళ్ళు చేయడం జరిగింది కూడా. సో ఫస్ట్ విడతలు కూడా మొత్తం క్రెడిట్ అయిపోయింది. ఒకటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎలాంటి పెట్టుకున్నాం అన్ని చోట అయిపోయింది. దీంతో పాటు నా రిక్వెస్ట్ ఆల్ బ్యాంకర్స్లో ఏమంటే అండ్ ఎల్డిఎఫ్లో ఏమంటే దీని క్రాప్ రెన్యువల్ కూడా చేయాలి. సో మీ ఆల్ రైతులతో మా ఒక చిన్న విజ్ఞప్తి అండ్ ఒక రిక్వెస్ట్ ఏమంటే మీ అందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయాలి. దీని తర్వాత ఈ మొత్తం ఫైదా మీకు వచ్చేస్తుంది. సో ఈ దయచేసి మీరు 10 రోజులు చేయగలిగితే మా మొత్తం ఫైదా మా రైతులకు వచ్చేస్తుంది. అది చేసి మీ అందరికీ గుడ్ లక్ చెప్పి చాలా శుభాకాంక్షలు ఉన్నాయి. అండ్ గుడ్ జాబ్ టు భాస్కర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, అండ్ ఇక్కడ ఉన్న సభలో ఉన్న అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చారు కాబట్టి. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్.